ఈ కువైట్ ప్రసాద్ గారి న్యూస్ లో మాస్ కమర్షియల్ యాంగిల్ ఉంది కాబట్టి జనరల్ ఇష్యూస్ కంటే ఒక 2 వారాలు ఎక్కువ పడింది. మనం ఎప్పుడు వినని చూడని న్యూస్ కాబట్టి బాగా వైరల్ అవుతుంది. కువైట్ నుంచి ఇండియాకు వచ్చాడు, తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన ఒక జంతువు లాంటి మనిషిని చంపేసి ఫ్లైట్ ఎక్కి దుబాయ్ వెళ్ళిపోయి వీడియో పెట్టాడు. ఇంతే కదా ఈ విషయాన్ని పెద్ద ఇంపార్టెంట్ అండ్ వైరల్ టాపిక్ చేస్తుంది. కానీ నా ఫోకస్ మాత్రం మీలో చాలా మంది లాగా రెస్ట్ ఆఫ్ ద ఇష్యూ మీద స్టక్ అయింది. నాకు తెలుసు మీలో చాలా మంది నాలాగే ఈ టాపిక్ మీద కాకుండా ఈ టాపిక్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉన్న బిగ్గర్ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నారు అని. మన దేశ భవిష్యత్తు, మన ఇంటి దేవతలు, ఆడపిల్లల గురించి, చిన్న చిన్న పిల్లలకి జరుగుతున్న అకృత్యాల గురించి అసలు ఫోకస్ పెట్టాల్సిన మ్యాటర్ని వదిలేసి ప్రజలకి చేరాల్సిన ఇన్ఫర్మేషన్ని కప్పెట్టేసి ఈ ఒక్క ఇన్సిడెంట్ ని 100 యాంగిల్స్ లో ఇది తప్ప కరెక్టా, ఎలా జరిగింది, ఎలా చేశాడు అని రకరకాలుగా వీడియోలు పెడుతున్నారు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి వరుసలు కూడా సరిగ్గా పలకడం రాని చిన్నారిని వావి వరుసలు కూడా మరిచిపోయి నాశనం చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆడుకోవాల్సిన వయసులో తల్లులవుతున్న వాళ్ళ సంగతి ఏంటి? కలలతో నిర్మించుకోవాల్సిన భవిష్యత్తుని కన్నీళ్లతో నింపేసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇందాక చెప్పినట్టు కమర్షియల్ యాంగిల్ ఉంది కాబట్టి మనకి తెలుస్తుంది, కానీ మనకి తెలియకుండా మన చుట్టూ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో ఈ టాపిక్ మీదనే ఇవాళ మన ప్రశ్నిద్దాం అనే ఎపిసోడ్ ఉండబోతుంది. వెల్కమ్ టు ఆరెంజ్ పోటర్ ఛానల్. నా ఛానల్లో వీడియోస్ కి చాలా మంది ఫస్ట్ టైం వాచర్స్. మీ సపోర్ట్ నాతో ఉంటే ప్రశ్నించాలి అనే నా తపన మరింత బలపడుతుంది. అది మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని ఏ రూపంలో చేసినా నాకు పర్లేదు. చిన్ని, నాన్న, నీ పేరేంటి, నీకెవరంటే ఇష్టమని మీరు ఆడుకునే ఆ చిన్నారి లాంటి చిన్న చిన్న పిల్లలు మీకు తెలియకుండానే మాయమైపోతున్నారు. మానవ మృగాలకి బలైపోతున్నారు. ఈ న్యూస్లు వినండి. మహారాష్ట్ర జల్నాలో మైనర్ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి రేప్ చేసి రోడ్డు మీద పడేశారు. యూపీలో ఉన్న బలియాలో 5 ఏళ్ల చిన్నారిని 3 మైనర్లు చేశారు. వెస్ట్రన్ ఇండియాలో 16 ఏళ్ల అమ్మాయిని దాదాపు 400 మంది చేశారు. 16 ఏళ్ల అబ్బాయి 9 ఏళ్ల అమ్మాయిని చేశాడు. చెన్నైలో 11 ఏళ్ల అమ్మాయిని 17 మంది కలిసి చేశారు. ఒకసారి ముంబైలో, తర్వాత గుజరాత్ లో కనికరం కూడా లేకుండా 21 ఏళ్ల అబ్బాయి సోషల్ మీడియాలో కలిసిన మైనర్ అమ్మాయిని చేశాడు. కి గురైన ఒక మైనర్ అమ్మాయి బ్రతికి బయటపడి జన్మనిచ్చింది. కానీ రాజస్థాన్ హాస్పిటల్లో కి గురైంది. 8 ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేశారు. నేను చెప్పుకుంటూ పోతే లక్షల కేసులు, కొన్ని లక్షల మైనర్ అమ్మాయిలు ఈ 6 ఏళ్లలో చేయబడ్డారు అని వచ్చిన కంప్లైంట్స్ అండ్ న్యూస్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇది ఇండియా, ఆడవాళ్లని దేవతలుగా భావించే దేశం భారతదేశం. విశ్వాన్ని సృష్టించింది శక్తి అని నమ్మే దేశం. ప్రపంచంలో ఎక్కడ లేనంత స్త్రీ దేవతలు కలిగి ఉన్న దేశం. భారతదేశంలో శక్తికి ప్రతీక స్త్రీ. స్త్రీ అంటేనే ఆ మహాకాళి శక్తి అని మర్చిపోవద్దు అని ఇందిరాగాంధీ గారు చెప్పిన మాటలు. మన రోజులో ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ని ఒక స్త్రీ రూపంలోనే కంపేర్ చేస్తాం. భూదేవి, భరతమాత, ధనానికి లక్ష్మీదేవి, చదువుకి సరస్వతీదేవి, ధైర్యానికి దుర్గాదేవి అని ఇలా ఒక స్త్రీ దేవతకి మనమిచ్చే ఇంపార్టెన్స్ చాలా దృఢమైనది. కానీ అలాంటి మన దేశంలోనే ఆడపిల్లలకే కాదు, ఆఖరికి చిన్న చిన్న పసి పిల్లలకి కూడా రక్షణ లేని స్థితిలో ఉన్నామంటే చాలా బాధేస్తుంది. స్వామి వివేకానంద గారు ఒకసారి మాట్లాడుతూ, స్త్రీని గౌరవించిన దేశాలన్నీ గొప్ప స్థాయిలో ఉన్నాయి, స్త్రీని గౌరవించలేని దేశం ఎప్పటికీ గొప్పది కాలేదు అన్నారు. మన దగ్గర జరుగుతున్నవి చూస్తుంటే మన గౌరవం కేవలం మాటల దగ్గరే ఆగిపోతుంది అనిపిస్తుంది. అసలు ఎవరు చెప్పినా, ఎలా చెప్పినా ఆ స్త్రీని, శక్తిని గౌరవించడం పక్కన పెట్టండి, కనీసం కాపాడుకునే పరిస్థితుల్లో కూడా మన దేశం లేదా అని భయమేస్తుంది. మరి ప్రాబ్లం ఎక్కడ ఉంది? దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జనరల్ గా మన వాళ్ళంతా ఏం జరిగినా గవర్నమెంట్ నిందించే పనిలో ఉంటాం కాబట్టి ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేద్దాం. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్, పోక్సో యాక్ట్ 2012 ఆడపిల్లల మీద జరుగుతున్న సెక్షువల్ అబ్యూస్ ని, ఎక్స్ప్లాయిటేషన్ ని అడ్రస్ చేసి పనిష్మెంట్స్ ని మరింత బలపరచడానికి తెచ్చిన యాక్ట్. తప్పు చేశారు అని ప్రూవ్ అయితే వాళ్ళకి ఉరి శిక్ష కూడా వేసేంత పనిష్మెంట్స్, ట్రయల్ ప్రాసెస్ ని యాక్సలరేట్ చేసే విధంగా స్పెషల్ కోర్ట్స్, ఇన్వెస్టిగేషన్ ని మ్యాండేటరీగా 2 నుంచి 6 నెలల లోపే ముగించేయాలి అని కూడా చెప్తుంది. అంతేకాదు, దేశం మొత్తంలో న్యాయం త్వరగా జరగడానికి రేప్ అండ్ చైల్డ్ అబ్యూస్ కేసెస్ కోసం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ ని ఏర్పాటు చేశారు. ఇలాంటి వైలెంట్ ఇష్యూస్ నుంచి బయటపడడానికి వాళ్ళ కోసం మెడికల్ ఎయిడ్, లీగల్ సపోర్ట్, కౌన్సిలింగ్ అండ్ పోలీస్ సపోర్ట్ కూడా ఒకే చోట దొరికేలా 1 స్టాప్ సెంటర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. 24 గంటలు అవైలబుల్ గా ఉండేలా చైల్డ్ లైన్ 1098 పేరుతో హెల్ప్ లైన్ సర్వీసెస్ ని ఏర్పాటు చేశారు. ఐటీ యాక్ట్ అండ్ పోక్సో ద్వారా చైల్డ్ పోర్నోగ్రఫీని సర్వేలెన్స్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో కొలాబరేట్ అయ్యి అఫెన్స్ చేసే వాళ్ళని త్వరగా ట్రాక్ చేయడం అండ్ ఈ అబ్యూజివ్ విషయాలని సోషల్ మీడియా నుంచి తొలగించడం లాంటివి చేస్తున్నారు. మరి గవర్నమెంట్ ఇంత చేస్తున్నా ఎందుకు ఇవన్నీ తగ్గట్లేదు అని మన డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఎందుకు అసలు ఇవన్నీ జరుగుతున్నాయని మన ప్రశ్న ఉంటుంది.
చట్టాలు చేయడం ఎంత ఇంపార్టెంటో వాటిని అమలు పరచడం కూడా అంతే ఇంపార్టెంట్ అని మీరు గమనించాలి. సో ఈ చట్టం యొక్క ఇంపార్టెన్స్ ని అర్థం చేసుకుని దానికి తగినట్టుగా నడుచుకునే సిన్సియర్ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు? సిన్సియర్ హాస్పిటల్స్, హెల్ప్ లైన్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ అండ్ రెస్పాన్సిబుల్ మీడియా పర్సనల్ ఎంతమంది ఉన్నారు? ఎంత పర్సంటేజ్లో ఉన్నారు? దానికి స్పెషల్ సర్వేస్ చేయక్కర్లేదు, మన కరెంట్ సిచ్యువేషన్ ని చూస్తే అర్థమైపోతుంది. సో ముందు ప్రశ్నించాల్సింది ఈ సిస్టంలో కరప్షన్ ని పక్కన పెట్టి, పార్షియాలిటీని పక్కన పెట్టి పనిచేసే వాళ్ళ కోసం మనం ఎప్పుడు పోరాడతాం? ఒక్కసారి సెక్స్ అఫెండర్ అయితే వాడిని పబ్లిక్ డేటాబేస్ లో పెట్టి కంటిన్యూస్ సూపర్విజన్ లో ఉంచాలి. వాడి లాంటి వాళ్ళని, ఆ థాట్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళని కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ నెట్వర్క్స్ ని ఎక్స్పోనెన్షియల్ గా పెంచాలి, డిలేస్ ని తగ్గించాలి, పబ్లిక్ అవేర్నెస్ ని పెంచే క్యాంపెయిన్స్ పెరగాలి. స్కూల్లో ఉండే కరికులం లో కూడా ఈ పర్టికులర్ టాపిక్ గురించి చాలా స్ట్రెస్ చేసి ఇంపార్టెంట్ గా చెప్పాలి. చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద అవగాహన నేర్పించాలి. ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల లేదంటే సొసైటీలో తల ఎత్తుకోలేమేమో అని ఆగిపోతున్న ఫ్యామిలీస్ కి సపోర్ట్ ఇచ్చి వాళ్ళ వెనక నిలబడాలి. సైబర్ సెక్యూరిటీ లాస్ ని మరింత బలపరచాలి. విక్టిమ్ ఫ్యామిలీస్ ని అటాక్ చేస్తే ఇమ్మీడియట్ యాక్షన్ ఉండేలా చూడాలి. ఓన్లీ గవర్నమెంట్సే ఈ ఇష్యూని హ్యాండిల్ చేయాలని ఆగిపోకుండా పెద్ద పెద్ద కార్పొరేట్స్ లో కూడా అవేర్నెస్ స్పీచెస్ అని, ఈవెంట్స్ ని కూడా కండక్ట్ చేయాలి. మరి ఇవన్నీ గవర్నమెంట్, ఆర్గనైజేషన్స్ అండ్ కంపెనీస్ చేస్తాయి. ప్రజలుగా మనమేం చేయాలి? చాలా చేయాలి. ఇలాంటి విషయాలు స్టార్టింగ్ స్టేజ్ లోనే కనిపెట్టే విధంగా మన పిల్లల్ని పెంచాలి. అసలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కాన్సెప్ట్ ముందు మన ఇంట్లో మన అమ్మ చెప్పడంతో మొదలవ్వాలి. ఏం జరిగినా షేర్ చేసుకునే ఫ్రీడమ్ పిల్లలకి ఇవ్వాలి. ఎవరితో పిల్లల్ని వదిలేస్తున్నాం, ఎలాంటి వీడియోస్ పిల్లలకి చూపిస్తున్నాం అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఏది తప్పు, ఏది కరెక్ట్ అని మీ పిల్లలు నమ్ముతున్నారో ఒక పేరెంట్గా మీకు బాగా తెలిసి ఉండాలి. మన ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ ఒకవేళ మీకు ఎవరి పద్ధతి మీదైనా, ఎవరి క్యారెక్టర్ మీదైనా, ఎవరి పర్సనాలిటీ మీదైనా చిన్న అనుమానం వచ్చినా వాళ్ళని కంటిన్యూస్ మానిటరింగ్ లో చూడడం చాలా బెటర్. అవసరమైతే ప్రతిరోజు నిజంగానే చెప్తున్నా, ప్రతిరోజు ఒక ప్రాణానికి ఉన్న విలువేంటో అర్థమయ్యేలా మీ పిల్లలకి చెప్పండి. అబ్బాయిలైతే ఒక అమ్మాయిని ఎలా గౌరవించాలి, ఒక అమ్మాయి కోసం ఎలా నిలబడాలి అని నేర్పించండి. మీరు చెప్పిన మాట చిన్నదవ్వచ్చు, మీరు స్పెండ్ చేసే టైం చాలా తక్కువ కావచ్చు, కానీ ఒక అమ్మ నాన్నగా మీరు చెప్పే మాటలు వాళ్ళ జీవితాన్ని మారుస్తున్నాయి, మరొకరి జీవితాన్ని కాపాడుతున్నాయని గుర్తుంచుకోండి. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటి అంటే, ఇది చేయడానికి మనం లక్షల ఖర్చు పెట్టక్కర్లేదు. మన పిల్లలతో కొంత టైం ఖర్చు పెడితే చాలు. ప్రెసెంట్ ఈ సమాజం కోసం ఎలాగో పోరాడుతున్నాం, కనీసం మన ఫ్యూచర్ అయినా బలంగా ఉండేలా చూసుకుందాం. నేనేదో ఉన్న రిపోర్ట్స్ చూసి కంపారిటివ్ గా చూస్తే ఈ పర్సెంటేజ్ తక్కువగా ఉంది అని చెప్పే టైప్ కాదు. ప్రతి చిన్నారి ఈ టాపిక్ లో ఇంపార్టెంటే. సో ఇండియా మొత్తంలో ఒక్క కేసు ఉన్నా ఆ రోజు కూడా మనం నోరెత్తి ప్రశ్నించాలి. సో నా ప్రశ్న, ఈ కువైట్ ప్రసాద్ గారి ఇన్సిడెంట్ ని కమర్షియలైజ్ చేసి 4 రోజులు మాట్లాడుకుని వదిలేద్దామా, లేదంటే ఈ ఇష్యూని ప్రశ్నించి సమూలంగా నిర్మూలించేందుకు పోరాడదామా? ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరేలా, ఈ ప్రశ్న ప్రతి ఒక్కడు వినేలా, మార్పు మొదలయ్యేలా షేర్ చేస్తారని నమ్ముతున్నాను. ఈ వీడియో ఇప్పటిదాకా చూస్తున్నావంటే ఏదో ఒకటి నేర్చుకున్నావని అనుకుంటున్నా. నా ప్రశ్నించే గొంతు మరింత ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ నువ్వు సపోర్ట్ చేస్తే ది బెస్ట్ ఫీల్ ఉంటుంది. థ్యాంక్ యూ అమిగోస్. దిస్ ఈస్ యువర్ ఆరెంజ్ పోటర్ సైనింగ్ ఆఫ్.